ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకీ ఈవిడెవరో చెప్పనేలేదు. మా తిలోత్తమత్తయ్య అమ్మగారు. గుర్తుపట్టలేదా? గుర్తుపట్టేలా ఉందా అసలు? తనేనా అని. అందులో డౌట్ లేదు పెద్దమ్మా. సర్పదేవికి వెళ్ళాక తిరిగి వచ్చేటప్పుడు ఇలా అయింది. మమ్మీ చేతికి కూడా గాయమైంది పాపం. ఏమైంది? చిన్న ప్రమాదమే అక్క. ఆ గ్లౌస్ తీసి చూపిస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇప్పించొచ్చు, కానీ ఒప్పుకోవడం లేదత్తయ్యా. పిడికిట్లో బంగారం ఉన్నా సరే అంత భద్రంగా దాచుకోరు. తిలోత్తమత్తయ్య మాత్రం ఆ చెయ్యి ప్రత్యేకంగా అలాగే ఉండాలని పట్టుబడుతున్నారు. ఐసీ, చాలా విశేషం ఉండుంటుందైతే. అలాంటిదేం లేదక్క. గాయం మానడానికి ఇంకో వారం రోజులు పడుతుందన్నారు. అందరి దృష్టి దీనిమీద ఉండకూడదని గ్లోవ్స్ వేసుకుంటున్నాను. మంచిది. సర్పదేవికి వెళ్లి తిరిగి ప్రాణాలతో వచ్చాక ఇంట్లో అమ్మవారి పూజ చెయ్యాలి. చేశారా? అలాంటి పూజలేం చేయలేదత్తయ్యా. గడగడమని గంట కొట్టడం, ప్రసాదం తినేయడం. గంటంటే గుర్తొచ్చింది, గంటలమ్మ కూడా ఇంటికొచ్చింది. హాసిని, అనవసరమైన విషయాలు అక్కకి చెప్పి ఆమె బుర్రను ఎందుకు పాడు చేస్తావు? ఇలాంటివే పెద్దదనికి చెప్పాలి. మంత్రగత్తె ఇంట్లోకొచ్చి గాయత్రి వదిన ఆత్మను పట్టుకెళ్తానంటే సరేనని మనం తలుపుతూ ఉండాలా? ఆత్మని బంధించాలని మాంత్రికురాలొచ్చిందా? అవునమ్మగారు. తన పేరు గంటలమ్మ. క్షుద్ర పూజలను ప్రోత్సహించే అలాంటి వాళ్ళని ఇంట్లో ఎందుకు అడుగు పెట్టనిస్తారు? పెద్దమ్మా, ఆవిడ మీకు తెలుసా? 2-3 మర్డర్ కేసుల్లో నిందితురాలుగా ఉంది విశాల్. టేక్ కేర్. హత్య కేసులో ఉన్న మంత్రగత్తెక మనం మర్యాదలు చేసేది. ఈసారి వస్తే దాని గంటలతో పాటు తనకు కూడా మోగిపోవాలి. గాయత్రికి ఆత్మను పట్టుకోవాలని అనవసర ప్రయాసాలు ఎందుకు చెప్పండి? తిలోత్తమా, పట్టుకుని ఏం చేస్తావు? అంటే అక్క, అది ఆత్మ విమోచనం కలగాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.